రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు మరియు గ్రామ సర్పంచ్ మరియు పేరెంట్స్, మరి నాతోటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను చెప్పే సబ్జెక్టే పొలిటికల్ సైన్స్. ప్రతిరోజు ఇదే మాకు కంటిన్యూ అవుతూనే ఉంటుంటుంది. సోదరులు వీరారెడ్డి సారు, వాస్ సారు అందులో కొంచెం చెప్పడం జరిగింది. ఇది 360 రోజులు చెప్పినా అయిపోదు అనమాట. ఇది రాజ్యాంగం గురించి చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మొత్తాన్ని తీసుకొని ఏ దేశాన్ని ఎలా ఉంది, ఏ దేశాన్ని ఎలా ఉందని మన భారతదేశాన్ని చుట్టూ ఉన్నటువంటి కొన్ని గొప్ప దేశాల యొక్క ఈ రాజ్యాంగాన్ని తీసుకొని మనం అందులో నుంచి నడుద్దాం ఇంపార్టెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి బిఆర్ అంబేద్కర్ ఒకరే రాశారా రాజ్యాంగం? రాయలే. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాల మతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక నాయకులని ఇన్వైట్ చేసుకొని అన్ని మతాల వారిని, మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ 8 మంది కమిటీతోటి ఈ భారత రాజ్యాంగాన్ని ముందుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరచాలని నిర్ణయించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ అనేటువంటి దాని మీద లక్ష్యాలు, తీర్మానాలు అనేటువంటిది ఒకటి పెట్టి పార్లమెంట్లో దాని మీద ఈ యొక్క కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో 7-8 మంది చైర్మన్ అంబేద్కర్గా ఉండి ఈ భారత రాజ్యాంగం మరి ఆ 7-8 మంది రాసిర్రా? రాయలే. ఈ ప్రజలు అందరూ వ్యతిరేకిస్తారనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు మీ అందరూ దేశానికి ఏం కావాలి మీ మాటల్లోనే చెప్పండి అని ఆ పెద్దల నుండి కొన్ని వినతి పత్రాలను కూడా తీసుకోవడం జరిగింది ఈ కమిటీ. ఎందుకంటే 7 రాస్తుంది కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ కాదు కదా. భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా వినతి పత్రాలు మీరు ఇవ్వండి ప్రజలారా, మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని మేము తీసుకుంటాము, అది భారత రాజ్యాంగంలో పొందపరుస్తామని చెప్పి అక్కడి నుండి ప్రజల నుంచి ఒక మేధావుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ మేధావులు ఇచ్చినటువంటి 5,000 చిల్లరగా సజెషన్స్ని డ్రాఫ్టింగ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి దేశాలని కూడా తీసుకొని ఈ 5,000 సజెషన్స్ నుంచి ఇంపార్టెంట్గా ఒక 2,000 చేంజ్గా కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని ఇవన్నీ చక్కగా అంటే రూపొందిస్తానికి సార్ వాళ్ళు చెప్పినట్టుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇంత ఎందుకు పట్టింది అనే ప్రశ్న మనలో వేసుకుంటే ఈ పక్క దేశాలను తీసుకొని ఈ పెద్ద మనుషులు ఇచ్చినటువంటి సజెషన్ తీసుకొని ఇవన్నీ చేస్తారక ఒక కూర్పు చేస్తారక ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి మన భారత రాజ్యాంగం రాస్తారు. మరి ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది కదా, మరి భారత రాజ్యాంగం ఎందుకు అసలు చెప్పండి? ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మన దేశం మనకి ఇచ్చారు, ఇంకా మన భారత రాజ్యాంగం ఎందుకు మనకి చెప్తారు ఎవరన్నా? స్వతంత్రం వచ్చింది, మన దేశాన్ని మనకి అప్పచెప్పారు, మన దేశమే కాకపోతే మనల్ని ఆక్యుపై చేసుకోరు అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు, మనకు ఫ్రీడమ్ ఇచ్చేసారు, ఇంకా మన భారత రాజ్యాంగం ఎందుకు మనకి? ఎనిబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాంగం ఎందుకు మనకు చెప్పాలి? ఇటు ముందుకు రా, చెప్పు. దట్స్ గుడ్. ఇచ్చిపోయారు కానీ మరి అది ఈ ప్రజల్ని ఎవరు పరిపాలించాలి? మరి వదిలేసి వెళ్ళిపోయారు. మరి దానికి ఇప్పుడు మన స్కూల్లోనే క్లాసులోనే ఒక లీడర్ ఉండాలి. ఎందుకంటే అందరి యొక్క మాట ఒక్కరికి చెప్పి ఆ ఒక్కరిని ప్రిన్సిపాల్ గారికి చెప్పడానికో లేదా క్లాస్కి చెప్పడానికో ఒకరిని ఎన్నుకోవాలి మనం. మరి భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకపోతే బలం ఉన్నదే రాజ్యం అయిపోతుంది కదా. అప్పుడు ప్రజాస్వామ్య దేశం కాదు కదా మనది, బలవంతుల రాజ్యం అవుతుందిగా. బక్కగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా బలవంతుల చేతిలో ఉండిపోతారు. కాబట్టి
ఇలాంటి మేధావులు అందరు కలిసి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని కొన్ని దేశాల నుంచి ఈ యొక్క అమెండ్మెంట్స్ హక్కులని ఫండమెంటల్ డ్యూటీస్ ఇలా మొత్తం కూడా ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి ఇది స్లోగన్ 395 ఆర్టికల్లుగా చేసి 8 షెడ్యూళ్ళని చేసి 22 పార్ట్స్లను చేయడం జరిగింది. ఇది మొదటిది. ఆ తర్వాత పార్లమెంటు ఏర్పరిచిర్రు, ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచిర్రు, రాష్ట్రాలలో అసెంబ్లీని ఏర్పరిచిర్రు, అన్ని డిపార్ట్మెంట్లను కూడా భారతదేశంలో ఏర్పరచడం జరిగింది. మొదటిసారి ఎన్నికలు 1950లో 52లో ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి నెహ్రూగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ ఆర్టికల్ మరి ఎలా పెరిగినాయి? పార్లమెంటులో ఉంటారు, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. 543 మంది అందులో ఉంటారు, లోక్సభలో 250 మంది రాజ్యసభలో ఉంటారు, రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా ఉంటాయి. మరి ప్రతి జనాభా పెరుగుతున్నా కొద్దీ మనకి ఇంకేం కావాలి? ఎక్కువ చట్టాలు కావాలి. మరి చట్టాలు కావాలంటే అప్పుడు 395 ఉన్నాయి, జనాభా పెరుగుతుంది. మరి ఏం చేయాలి? మళ్ళీ ఎట్లా తీసుకురావాలి వాటిని? కాబట్టి భారత పార్లమెంట్ అంటే ఏంది? పార్లమెంట్ అంటే ఏంది? గట్టిగా రైట్. పార్లమెంట్ అనేది లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ అనేటువంటి ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఏదైతే జనాభా పెరిగినా కొద్దీ, రిజర్వేషన్లు కావాల్సినటువంటి కొద్దీ అందులో చట్టం అనేటువంటిది ఒక యాక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ యాక్ట్ పార్లమెంట్లో మెజారిటీ సభ్యుల చేత అది సక్సెస్ కావడం వల్ల ఈ యొక్క ఆర్టికల్స్ అనేది పెరుగుకుంటూ పోయినాయి. ఆ షెడ్యూల్ అనేది కూడా పెరుగుకుంటూ పోవడం జరిగింది. ఈ యొక్క పార్ట్స్ కూడా పెరుగుకుంటూ పోవడం జరిగింది. అమెండ్మెంట్స్ కూడా ఇప్పుడు 108, 109 దాకా పెరుగుకోవడం జరిగింది. ఇలా భారత రాజ్యాంగాన్ని కంటిన్యూగా తీసుకొచ్చి జరిగింది. ఇది పక్కా పెట్టండి, అందరికి తెలిసిన విషయం అందరికి చెప్పడం జరిగింది. మరి రాజ్యాంగం తీసుకొస్తే ఏం జరిగింది? భారత రాజ్యాంగం తీసుకొస్తే ఏం జరిగింది చెప్పండి. భారత రాజ్యాంగం తీసుకొస్తే ఏం జరిగింది? తీసుకురావడానికి గల కారణం ఏంది? ఎందుకు తీసుకొస్తే అసలు ఏం జరిగింది మనకి? బాబు, భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చుకున్నాం, మరి మనం ఏమైనాం? అభివృద్ధి చెందినవా? చెందుకుంటూ వస్తున్నాం. అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నాం. మరి అభివృద్ధి చెందాలంటే మన స్కూల్లో ఏం కావాలి? అభివృద్ధి చెందాలంటే మన స్కూల్లో ఏం కావాలి? అభివృద్ధి చెందాలంటే మనం ఒక స్కూల్ తీసుకుందాం. మన స్కూల్లో ఏం కావాలి? మీరందరూ చదవాలి. ఫస్ట్ చదువుతోనే అభివృద్ధి చెందేది. మీరందరూ ఏం కావాలి? బాగా చదవాలి. ఇక ఈ రాజ్యాంగం గురించి పక్కగా పెడితే అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? సాయితేజ, ఇక్కడ ఇంపార్టెంట్ డే గురించి చెప్పడం జరిగింది. చేసింది 77 సంవత్సరాలు అయిపోయింది. 77 సంవత్సరాలు మనం సాధించేది మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఎక్కడ అప్పుడెక్కడ ఉంటే మనం ఇప్పుడెక్కడ ఉన్నాం. మరి మీరు ఎక్కడ ఉండాలి చెప్పండి. భారత రాజ్యాంగం డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడ జపానో, ఇంగ్లాండో, రష్యానో, ఫ్రాన్సో ఇలాంటి దేశాలతో పోటీ పడాలంటే మనం ఏం చేయాలి? వ్యవసాయదారుడు, ఫార్మర్ ఏం చేస్తాడు? వ్యవసాయాన్ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఏ విధమైనటువంటి ఉత్పత్తి తీసుకురావాలని చూస్తాడు. మరి మీరేం చేయాలి? మరి మీరు చదవాలి కదా. మీరు చదివితేనే అంటే మీలాంటి స్కూళ్ళు, మీలాంటి ఉన్నటువంటి ఊళ్ళు భారతదేశంలో లక్షలాది గ్రామాలు ఉన్నాయి, లక్షలాది స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ చదివితేనే ఈరోజు మీరు ఒక ఉన్నతమైన న్యాయస్థానంలో ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎలా ఉన్నాడు ఒక వ్యక్తిగా, ఒక మహిళ భారతదేశ మొట్టమొదటి పౌరుడు ఎలా ఉన్నారు, ఇలా ఉంటేనే భారతదేశము డెవలప్ అయినట్టు లెక్క. మీరు ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉంటాం, మన దేశం కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు మీరు ముందుకు పోవాలంటే మీరు పాస్ కావాలి, పై తరగతికి వెళ్ళాలి. మీ గ్రామానికి, మీ పేరెంట్స్కి, మన స్కూల్కి, మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించాలి. గొప్ప గొప్ప కాలేజీలో సీట్లు కొట్టాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో మీ కుటుంబానికి కానీ, మీ గ్రామానికి కానీ, మీ యొక్క పేరెంట్స్ కానీ, మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ మీరు ఎంతో కొంత సహాయంగా ఉండాలి. కానీ
మిమ్మల్నే మోసేటువంటి ఒక సహాయాన్ని మీరు పేరెంట్స్కి ఇవ్వకూడదు. వచ్చేసినారండి, 18 సంవత్సరాలు వచ్చేసినాయి మీకు. మీరేం చేయాలి? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ యొక్క పేరెంట్స్ని, మీ యొక్క ఉన్న మీ చెల్లెల్ని, తమ్ముళ్ళని, వాళ్ళని పైకి తీసుకురావాలి, మీ అంత పైకి. ఇది గణతంత్ర దినోత్సవం అని చెప్పుకోవడానికి ఒక కారణం మనకు. మీరు అభివృద్ధి కావాలి ఫస్ట్. అభివృద్ధి అయితేనే మన భారత జాతీయ పతాకానికి మనం విలువ ఇచ్చినట్టు, మనం కూడా పక్క దేశాలతో పాటు పైగా మనం సక్సెస్ఫుల్గా ఉంటాము, అభివృద్ధిలో ఉంటాము. జపాన్ దేశానికి జాయింట్గా ఒక ఈక్వల్గా భారతదేశాన్ని కూడా చెప్పుకోవచ్చు. అమెరికాకు భారతదేశానికి ఈక్వల్గా చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడే ఉంటే భారతదేశం కూడా ఇక్కడే ఉంటుంది. నేను ఒక్కరు చదివితే భారతదేశం పోతా అంటే నీలాంటి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది దాదాపుగా ఇదే పని చేస్తే భారతదేశం ఆటోమేటిక్గా ఏమవుతుంది? డెవలప్ కావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఆనాడే అంత ప్రముఖులు ఆ భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఈనాడు ఇంత టెక్నాలజీ, ఒక మోడర్న్ టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ఎంత సాధించాలి దేశాన్ని? మీరు ఎంత డెవలప్ చేయాలి దేశాన్ని? ఆనాడు కంప్యూటర్ విద్యీకరణ లేదు, ఆనాడు సెల్లులు లేవు, ఆనాడు కంప్యూటర్ లేవు, ఏవి లేవు. ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి కూడా స్తోమత లేదు అక్కడ కుటుంబాలకి. ఈనాడు ప్రభుత్వము అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏం సాధిస్తున్నారు మీరు? ఏం సాధించాలనుకుంటున్నారు? ఎక్కడున్నారు అసలు మీరు? ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా ఆలోచించాలి దయచేసి. ఈ జాతీయ పండుగలు అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. సంవత్సరానికి మనం ఏం మారుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఫస్ట్. ఈరోజు చెప్పుకున్నటువంటి 10th క్లాస్ పిల్లలు మన నెక్స్ట్ ఇయర్ ఇదే రిపబ్లిక్ డేకి ఏం సాధించారని మీరు ఇక్కడ ఉండాలి. మీరు ఏం చెప్తారు డయాస్ మీదకి వచ్చి? ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మీ పేరెంట్స్కి ఏం పేరు తెచ్చారు, స్కూల్కి ఏం పేరు తెచ్చారు, గ్రామానికి ఏం పేరు తెచ్చారు, ఇది కావాలి మనకు. ఇది నిజంగా జరిగితే ఆటోమేటిక్గా భారతదేశం ఆటోమేటిక్గా దానంతలదే డెవలప్ కావడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థి మిత్రులు, మీకు చివరిగా ఒకటే అంశం చెప్తున్నాను. మీరందరూ మీ యొక్క పేరెంట్స్ని మోసం చేయకండి, మీ యొక్క టీచర్స్ని మోసం చేయకండి, మీకు మీరు మోసం పోకండి. దయచేసి 10th ఇంటర్మీడియట్ పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటి ఎగ్జామ్ మూమెంట్లో కష్టపడండి, చదవండి, ఉన్నతమైనటువంటి ర్యాంకులు తెచ్చుకోండి, పై చదువులకు పోండి. ఎగ్జాంపుల్ అమ్మాయి భూమిక, అమ్మాయి పేరు ఎంపీసీలో, సిఈసీలో అమ్మాయి అర్చన మన స్కూల్లో చదివారు, గొప్ప మార్కులు తెచ్చుకొని జిల్లా స్థాయిలో వాళ్ళు రావడం జరిగింది. అలాంటి అర్చనలు కావాలి, అలాంటి భూమికలు మీరు రావాలి. అలాంటి యుగేందర్ కూడా మన దగ్గర ఉండాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు చదివినం అంటే చదివినం కాదు, అలాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇంకా వాళ్ళ పైన ఉన్నటువంటి యొక్క నాయకులని, ఉద్యోగస్తులని వాళ్ళని తీసుకొని స్ఫూర్తిగా వాళ్ళ డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. దయచేసి చివరిగా మీ అందరికీ ఈ యొక్క 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థి మిత్రులకు మీరు బాగా చదవండి. ఈ యొక్క ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ రిజల్ట్లో స్కూలుకు, మీకు, మీ గ్రామానికి మంచి పేరు తేగలరని ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై హింద్. జోహార్లో మన వీరులకు, జోహార్లో మన వీరులకు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు